ఇఫ్ ఎ సిరీస్ సిగ్మా యుఎన్ ఈజ్ కన్వర్జెంట్ థీరం అనేది దెన్ లిమిట్ యుఎన్ ఈక్వల్ టు 0 బట్ కాన్వర్స్ need not be true. Converse need not be true. Prove. ఏమన్నాడు? ఇఫ్ ఎ సిరీస్ సిగ్మా యుఎన్ ఈజ్ కన్వర్జెంట్ అన్నాడు. సిగ్మా యుఎన్ ఈజ్ కన్వర్జెంట్. సిగ్మా యుఎన్ కన్వర్జెంట్ అయితే దట్ ఎంప్లైస్ ఎంత పార్షియల్ సమ్ Sn is convergent. సిగ్మా కన్వర్జెంట్ అయ్యింటే సిగ్మా యుఎన్ కన్వర్జెంట్ అయ్యింటే ఎప్పుడైతుంది సిగ్మా యుఎన్ కన్వర్జెంట్ ఎంత పార్షియల్ సమ్ కన్వర్జెంట్ అయ్యింటే అంటే ఇది కన్వర్జెంట్ అయ్యింది అంటే ఎంత పార్షియల్ సమ్ ఏమైంది ఇక్కడ కన్వర్జెంట్ అయ్యింది. సో లెట్ Sn ఈక్వల్ టు లెట్ Sn converges to S. Sn converges to S. Let Sn converges to S అయితే మీనింగ్ ఏంటి? లిమిట్ Sn ఈక్వల్ టు S. అంటే లిమిట్ Sn మైనస్ 1 కూడా ఏమైంటుంది? SA. లిమిట్ Sn ఈక్వల్ టు S, లిమిట్ Sn మైనస్ 1 ఈక్వల్ ఏంటండి? S. నౌ Sn అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? U1 ప్లస్ U2 ప్లస్ U3 ప్లస్ అండ్ అప్ టు సో ఆన్ ప్లస్ UN. మరి Sn మైనస్ 1 ఎలా ఉంటుంది? U1 ప్లస్ U2 ప్లస్ U3 ప్లస్ అండ్ అప్ టు సో ఆన్ ప్లస్ UN మైనస్ 1. Sn మైనస్ Sn మైనస్ 1 చేస్తాను నేను. Sn మైనస్ Sn మైనస్ 1 అంటే ఏమవుతుంది? UN. దీని బిఫోర్ టర్మ్ UN మైనస్ 1 ఉంటుంది కదండి. సో UN మైనస్ 1 వరకు కట్ అయిపోతుంది UN. సో లిమిట్ Sn అప్లై చేస్తాను. బట్ లిమిట్ Sn ఇక్కడ ఎంత? S. లిమిట్ UN ఈక్వల్ టు 0. ఇది ప్రూఫ్. సార్ ఎందుకు Sn అని S అనుకోనరు? Sn కన్వర్జెంట్ S ఎందుకు? ఎంత పరిస్థితి Sn కన్వర్జెంట్ అన్నప్పుడు ఫైనైట్ అయి ఉండాలి. సో దిస్ ఈస్ ఫైనైట్. Sn కన్వర్జెంట్ టు S. సో లిమిట్ Sn ఏమైంటుంది? S అవుతుంది. కన్వర్జెంట్ అంటే ఏదైతే లిమిట్ ఫైనైట్ లిమిట్ ఇంటర్నేషన్ ఇన్ఫినిటీ Sn ఏమవుతుందంటే ఫైనైట్ S. దాని సబ్సీక్వెన్స్ కూడా అదే ఉంటుంది కదా. ఇది సబ్సీక్వెన్స్ Sn మైనస్ 1. సో Sn మైనస్ 1 ఇక్కడ ఏమైంది? ఇక్కడ అది కూడా S. సో Sn మైనస్ 1 తీసుకున్నాను చేస్తున్న లిమిట్ ఈవెన్ ఇక్కడ ఏమైంది? 0. బట్ కాన్వర్స్ need not be true అన్నాడు. ఎగ్జాంపుల్ కాన్వర్స్. సో కాన్వర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ లిమిట్ UN ఈక్వల్ టు 0 అయితే దెన్ సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ UN need not be a convergent. Need not be a convergent. ఇది need not be a convergent. ఓకే ఎగ్జాంపుల్ ఎప్పుడు కాన్వర్స్ ఎగ్జాంపుల్ ద్వారా చేసుకుంటాం. సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ 1/n. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇందులో ఎంత పార్షియల్ సమ్ Sn ఈక్వల్ టు 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ అండ్ అప్ టు 7 ప్లస్ 1/n. ఇస్ ఇట్ గ్రేటర్ దెన్? ఈ ఎగ్జాంపుల్ కూడా వేరే దానితో ప్రూవ్ చేయొచ్చు, అది కూడా చెప్తాను. బట్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఈ ఎగ్జాంపుల్ చేయొచ్చు కానీ కొద్దిగా టైం తీసుకుంటారు కదా. ఎందుకు? సింపుల్గా చేయించడం కోసమే. ఏంటంటే సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ n ప్లస్ 1 ఇది తీసుకోండి. ఇందులో UN 1/n ఇంటూ n ప్లస్ 1. లిమిట్ UN ఈక్వల్ టు 0. లిమిట్ UN ఈక్వల్ టు 0. ఇప్పుడు Sn ఎంత పరిశీలం కదా? ఎంత పరిశీలం అంటే n ఈక్వల్ టు 1 వేస్తే 1/1 ఇంటూ 2. n ఈక్వల్ టు 2 వేస్తే 2 ఇంటూ 3. n ఈక్వల్ టు 3 వేస్తే 3 ఇంటూ 4 ప్లస్ అప్ టు 7 ప్లస్ ఎంత పరిశీలం కదా? n ఇంటూ n ప్లస్ 1. Sn ఈక్వల్ టు దీన్ని 1 మైనస్ 1/2 ప్లస్ 1/2 మైనస్ 1/3 ప్లస్ 1/3 మైనస్ 1/4 ప్లస్ అండ్ అప్ టు 7 ప్లస్ 1/n మైనస్ 1/n ప్లస్ 1. ఐ థింక్ అన్నీ కట్ అయిపోతాయి. ఈ స్టార్టింగ్ టర్మ్ తప్పించి ఇంకేముండవు. స్టార్టింగ్ టర్మ్ ఎండింగ్ టర్మ్
దీనికి లిమిట్ అప్లై చేస్తాం అనుకోండి, లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 1. ఇది ఫైనైట్, ఇది ఫైనైట్. ఫైనైట్ అయితే ఏమవుతుంది? ఎస్ఎన్ ఫైనైట్ అయితే ఏమవుతుందండి? therefore sequence Sn is convergent. Sequence convergent అయితే, so that implies sigma un is convergent. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎస్ లిమిట్ un అనేది 0 అయినంత మాత్రాన ఆ సిరీస్ అనేది కన్వర్జెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వకపోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, అవ్వడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, రైట్? నెక్స్ట్ కాన్సెప్ట్ దాంట్లోనే సిగ్మా un ప్లస్ ఆర్ మైనస్ విఎన్ కన్వర్జెంట్. ఇప్పుడు ఇఫ్ సిగ్మా un and sigma vn both convergent, అదే ఇదే సిగ్మా un ప్లస్ ఆర్ మైనస్ vn divergent, that implies either sigma un is divergent or sigma vn is divergent. అంటే సిగ్మా un is divergent అవ్వచ్చు, లేదా సిగ్మా vn అనేది డైవర్జెంట్ అవ్వచ్చు, లేదా ఓవరాల్ బోత్ డైవర్జెంట్. సిగ్మా un ప్లస్ ఆర్ మైనస్ విఎన్ లో సిగ్మా un అండ్ కన్వర్జెంట్ అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా బోత్ కన్వర్జెంట్ అవ్వాలి. అదే సిగ్మా un ప్లస్ ఆర్ మైనస్ విఎన్ డైవర్జెంట్ అనుకోండి, అయ్యింది అనుకోండి, అంటే ఇందులో un అనే డైవర్జెంట్ అవ్వచ్చు, లేదా విఎన్ అనే డైవర్జెంట్ అవ్వచ్చు, లేదా బెటర్ వన్ ఇఫ్ sigma un is divergent or sigma vn is divergent or are both divergent. sigma vn అనే డైవర్జెంట్ అవ్వచ్చు, లేదా అంటే ఇది డైవర్జెంట్ అయ్యాలి అంటే మీనింగ్ ఏంటి? రెండు డైవర్జెంట్ అవ్వచ్చు, లేదా రెండిట్లో ఏ ఒక్క డైవర్జెంట్ అయినా డైవర్జెంటే. ఓకేనండి. నోట్ 2.5 కంటే థర్డ్ పాయింట్ ఏంటంటే సిగ్మా un ఇంటూ vn కన్వర్జెంట్. ఇప్పుడు ఇఫ్ బోత్ కన్వర్జెంట్, అదర్వైజ్ డైవర్జెంట్. అదర్వైజ్ డైవర్జెంట్ ఎందుకు రాశానంటే మీనింగ్ ఏంటంటే అదర్వైజ్ డైవర్జెంట్ ఈ రెండిట్లో ఏ ఒక్కటి డైవర్జెంట్ అయినా టోటల్ డైవర్జెంట్ అని. ఇక ఫోర్త్ పాయింట్ సిగ్మా un బై vn అండ్ vn not equal to 0 convergent. So that implies if both convergent, otherwise divergent. ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అండ్ ఫోర్త్. అండ్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అయిపోయింది కదండి, ఈ ఫోర్త్ పాయింట్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మరొక చిన్న కాన్సెప్ట్ కంపారిజన్ టెస్ట్. కంపారిజన్ టెస్ట్ ఈ కంపారిజన్ టెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే కన్వర్జెంట్ డైవర్జెంట్ అని చెప్పడానికి ఈ కంపారిజన్ టెస్ట్. అందులో ఫస్ట్ వన్ un అండ్ vn ఆర్ పాజిటివ్ టర్మ్స్. అంటే సిగ్మా un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k ఇంటూ సిగ్మా vn. ఒకసారి నీట్గా వినండి. సిగ్మా un అండ్ vn ఆర్ పాజిటివ్ టర్మ్స్. సిగ్మా un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k ఇంటూ సిగ్మా vn.
ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ సిగ్మా విఎన్ ఇలా వచ్చిందండి. ఇఫ్ సిగ్మా విఎన్ ఈజ్ కన్వర్జెంట్, so that implies sigma un is convergent. And the second ఇందులో if sigma vn less than or equal to k into sigma un, if sigma vn is divergent, sigma vn is divergent, that implies sigma un is divergent. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, దీన్నే ఫస్ట్ కంపారిజన్ టెస్ట్ అంటారు. యుఎన్ అనేది మన ఒరిజినల్ సీక్వెన్స్, ఒరిజినల్ సిరీస్, అందరూ సగం పార్ట్ తీసుకుంటే సిగ్మా విఎన్ అనేది ఒక అనదర్ సీక్వెన్స్, దీని నుంచి తీసుకుంటున్నాం బయటికి సీక్వెన్స్, రైట్. ఇది కానీ కన్వర్జెంట్ అయితే, హైయెస్ట్ టర్మే కన్వర్జెంట్ అయితే లోయెస్ట్ టర్మ్ కన్వర్జెంట్ అవుతుంది. అదే